అమరావతిలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి సంస్థ ఒకటి రాబోతోందండి. అదేంటంటే ల్యాండ్ మార్క్ హాస్పిటల్ అన్నమాట. ల్యాండ్ మార్క్ హాస్పిటల్ అనేది వ్యాపారం కోసం వచ్చే సంస్థ కాదు. 40-50 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఎవరికి క్యాన్సర్ వచ్చినా కూడా మెడ్రాస్ వెళ్లడం జరుగుతూ ఉండేది. ఆ కాలంలోనే 50 సంవత్సరాల కిందట రైళ్లలో ప్రయాణం చేయాలంటే క్యాన్సర్ రైలు అనేది కూడా పేరు పడ్డం పెద్దవాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఉత్తర భారతదేశానికి సంబంధించి పంజాబ్ లో ఒక హాస్పిటల్, చెన్నైలో ఒకటే ఉండేది. ఇక మనకు తెలిసి సీనియర్ ఎన్టీఆర్ సత్యమని క్యాన్సర్ తో చనిపోవడం కూడా మనకు తెలిసిందే. ఆయన కూడా క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలన్న కోరికతో ఆయన కోరికని ఆయన కుమారుడు బాలకృష్ణ గారు తీర్చడం అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలోనే హైదరాబాద్ లో స్థలాన్ని కేటాయింపులు చేసుకుని ప్రజలకి అందుబాటులైన ప్రదేశంలో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ తో పాటు దాని బడ్జెట్ 600 కోట్ల రూపాయలు మించి నిర్మించడం అయితే జరిగింది. నో లాస్ నో ప్రాఫిట్, ఆదాయం ఉండదు నష్టం ఉండదు అనే బేసిక్ మీద ఆ హాస్పిటల్ రన్నింగ్ జరుగుతా ఉంది. హాస్పిటల్లో లాభాలు ఆశించరు, రోగులకి పీడింపులు ఉండవు. బయట హాస్పిటల్లో 5 లక్షలు 6 లక్షలు అయ్యే ఖర్చుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో 3 లక్షలకి పరిమితం చేసి ఇంకా తక్కువతోనే పోయే అవకాశంగా ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇంకా పథకాల్లో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ అలాంటి కార్డులు కూడా అక్కడ అన్ని చెల్లుబాటు అవుతాయి. హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వచ్చిన తర్వాత చెన్నై వెళ్లే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. మొత్తం ఎక్విప్మెంట్ A to Z ఫలాంది లేదు అనేది లేకుండా హాస్పిటల్ నిర్మాణం జరిగింది. మంచి మంచి నిపుణులు డాక్టర్లు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ క్యాన్సర్ ఆసుపత్రికి విపరీతమైన రద్దీ పెరిగింది. కర్ణాటక, తమిళనాడు, మన లోకల్ తెలంగాణ, ఒరిస్సా నుంచి కూడా క్యాన్సర్ పేషెంట్లు బసవతారకం హాస్పిటల్ కి రావడం జరుగుతా ఉంది. దాదాపుగా రోజుకి 500-600 మంది పేషెంట్ తో ఫుల్ బిజీగా ఉంటుంది హాస్పిటల్. ముఖ్యంగా క్యాన్సర్ అనగానే ఇన్ పేషెంట్ ఎక్కువ ఉంటారు, అడ్మిట్ అయ్యేవాళ్ళు. అందువల్ల ఎప్పుడు హాస్పిటల్లో కిటకిటకిట ఉంటారు జనాలు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతి రాజధానిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెక్కల్లు సమీపంలో 21 ఎకరాల భూమిని సేకరించింది తీసేయాలి, కేటాయించడం జరిగింది. ఈ 7 రోడ్డుకి పక్కనే ఉంటుంది అది. ఈ హాస్పిటల్ కి సంబంధించి ఈ నెల 13వ తారీఖున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన అయితే చేయబోతా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఆయన హోదాలో మొత్తం ఆయన కుటుంబ సభ్యులే చాలా మంది హాజరవుతారు. దాదాపు 600 కోట్ల వ్యయంతో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా లేని ఎక్విప్మెంట్ లో ఈ హాస్పిటల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి అక్కడక్కడ చిన్న చిన్న క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ ఇంత పెద్ద హాస్పిటల్ అనేది లేదు. రాబోయే రోజుల్లో ఈ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ లో క్యాన్సర్ ఆసుపత్రి ఎలా అయితే దినదినాభివృద్ధి చెందుతుందో గడిచిన 25 సంవత్సరాలుగా అదే విధంగా అమరావతి రాజధానిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ కి అయితే 13వ తేదీ ఈ నెల శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. 3 సంవత్సరాల్లో ఆపరేషన్లు చేసే విధంగా నిర్మాణం జరగబోతోంది. తర్వాత కొద్దిగా బ్లాకులు పెంచుకుంటూ వెళ్లి కొంతకాలానికి ఈ హాస్పిటల్ ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నం. సేమ్ అదే అమరావతిలో కూడా పేషెంట్లకు అనుకూలంగా హాస్పిటల్ ను పెంచుకుంటూ వెళ్లి పెద్ద ఎత్తున అక్కడ మెడికల్ కాలేజీ పెట్టడం కోసం కూడా సన్నాహాలు చేస్తా ఉన్నట్లు సమాచారం. అమరావతి రాజధానిలో రాబోతున్న మెడికల్ క్యాన్సర్ హాస్పిటల్ అమరావతి వాసులు కామెంట్ చేయండి. హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ కి గనక మీరు ఇప్పుడు ఎవరైనా వెళ్లి వచ్చినట్లయితే మీ చుట్టుపక్కల బంధువుల కోసం గాని మీరు కోసం గాని అక్కడ సేవలు ఎలా ఉన్నాయి ఏమిటనే విషయంలో కామెంట్ రూపంలో తెలపండి. ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం విషయంలో మరి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.